గత వీడియోలో యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని వివరించడం జరిగింది. అయితే ఈ మొదటి 5 వచనాలు మనకేం తెలియజేస్తున్నాయంటే, యోబు భక్తిపరుడని, నీతిపరుడని, యోబు ఐశ్వర్యవంతుడని, యోబు జ్ఞానం కలిగిన వాడని, యోబు దేవునికి విధేయత కలిగిన వాడని, ప్రతినిత్యం దేవుని మీద ఆధారపడేటువంటి వ్యక్తి అని మనం చూసాం. అయితే ఇప్పుడు 6వ వచనం నుంచి 22వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 6వ వచనం నుంచి 22వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం 3 భాగాలుగా వర్గీకరించుకోవచ్చు. ఎలా వర్గీకరించుకోవచ్చు అని అంటే, 6 నుంచి 12 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని దేవుడికి అపవాదికి మధ్య ఉన్నటువంటి సంభాషణ లేదా పరలోకంలో జరిగే సంభాషణ. ఇక 13 నుంచి 19 వచనాల వరకు ఏంటి అని అంటే, అపవాది యోబుపై ఎలా దాడి చేశాడు, వ్యక్తిగతంగా ఆధ్యాత్మికంగా యోబుని ఏ విధంగా కృంగదీయాలనుకున్నాడు అనేది 13 నుంచి 19 వచనాల వరకు చూస్తాం. ఇక చివరగా 20 నుంచి 22 వచనాల వరకు ఏంటి అని అంటే, యోబు అద్భుతమైనటువంటి స్పందన. అపవాది చేత యోబు శోధించబడిన తర్వాత ఏ విధంగా తను స్పందించాడు, ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు అనేది ఈ 20 నుంచి 22 వచనాలు మనకి తెలియజేస్తాయి. నిజానికి మొదటి 5 వచనాల తర్వాత 13 నుంచి ఆ పై అధ్యాయాలన్నీ యోబు జీవితంలో జరుగుతాయి. అయితే సడన్ గా ఎందుకని యోబు జీవితంలో శ్రమలు వచ్చాయి, ఎందుకని ఉన్నట్టుండి విపత్కరమైన పరిస్థితులు ఎదురయ్యాయి అనేది మనకు అర్థం కావడం కోసం దేవుడు తనకి అపవాదికి మధ్య జరిగిన సంభాషణని మనకి వ్రాయించాడు 6 నుంచి 12 వచనం వరకు. సరే, ముందు ఈ భాగాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒకసారి చదువుతాను, తర్వాత ఒక్కొక్క వచనాన్ని వివరిస్తాను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చాను. యెహోవా, నీవు ఎక్కడి నుంచి వచ్చితవని వాడిని అడుగుగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు ఉచితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతావా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు. అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును ముత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటిని దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళాడు. సరే, చదవబడిన లేఖన భాగం మనకేం తెలియజేస్తుంది అంటే, ఒకానొక రోజు దేవదూతలు యెహోవా సన్నిధిని, యెహోవా ప్రజెన్స్ లోకి రావాల్సిన రోజు ఒకటి వస్తుంది. దేవుడు యోబుని గురించి అపవాదితో మాట్లాడడం జరుగుతుంది. దానికి అపవాది యోబు పైన ఏ విధంగా నిందారోపణ చేశాడు, ఏ విధంగా అతన్ని శ్రమలకు అప్పగించమని దేవుణ్ణి ప్రతిమాలుకున్నాడు అనేది ఈ భాగంలో మనం చూస్తాం. 6వ వచనం, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చాను. దేవదూతలు దేవుని దగ్గరికి రావాల్సిన రోజు ఒకటి వచ్చింది. అయితే వారితో కలిసి అపవాది దేవుడి దగ్గరకు వచ్చాడు. ఇంతకీ అపవాది అంటే ఎవరు అని అంటే, అపవాదం చేసేవాడు, మన మీద నిందారోపణ చేసేవాడు. అపవాది అనే చోట మూల భాషలో ఏముంటుంది అని అంటే, అసాతాన్ అనే పదం ఉంటుంది. దీన్ని ఎగ్జాక్ట్ గా మనం ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటే ది అక్యూజర్ ఆర్ ది అడ్వర్సరీ అనే పదం ఉంటుంది. ది ఆర్ ద ఏం ఇండికేట్ చేస్తుంది అని అంటే, ఒక హోదాని, ఒక పనిని అది తెలియజేస్తుంది. ఉదాహరణకి మనం అంటుంటాం కదా, ది చీఫ్ మినిస్టర్. ది అనేది ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తులకి వాడతారు. దేవుడు అపవాదికి కూడా ఒక పనిని అప్పగించి ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే అక్యూజర్ అంటే ఏంటి అంటే, నిందారోపణ చేసేవాడు, ఏమీ లేని చోట కూడా నిందని మోపగలడు, బ్లేమ్ చేయగలడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక 7వ వచనం, యెహోవా, నీవు ఎక్కడి నుంచి వచ్చితవని వాడిని అడుగుగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు ఉచితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవుడు అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నిస్తే, దానికి వాడు ఏమంటున్నాడు అని అంటే, నేను భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు ఉచితని అని చెప్తున్నాడు. ఎందుకు తిరుగులాడడం అంటే ఏంటి అని అంటే, మనం 2026లో ఉన్నట్టుగా కడుపు నిండా తినేసి ఏ పని బాట లేకుండా టైం పాస్ చేయడం అని కాదు.
ఇక్కడ తిరుగులాడడం అంటే అర్థం ఏంటి అని అంటే, ఒక గూఢచారి, ఒక డిటెక్టివ్ ఏ విధంగా అయితే పరిశీలన చేసేటప్పుడు ఎంత గూఢంగా అయితే, ఎంత శ్రద్ధగా అయితే వెతుకుతాడో తాను కావాల్సిన దానికోసం, ఆ విధంగా అపవాది మనుషుల కోసం వెతుకుతున్నాడు. ఆ విధంగా అపవాది మనుషుల్ని చెరపట్టడానికి వెతుకుతున్నాడు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అపవాది గర్జించే సింహం వలె సంచరిస్తున్నాడు అని వ్రాయబడి ఉంటుంది. గర్జించే సింహం ఏ విధంగా అయితే ఆహారం కోసం క్రూరంగా వేటాడుతుందో, క్రూరంగా చీల్చి చంపుతుందో, ఆ విధంగా అపవాది ఒక మనిషిని చెరపట్టుకోవడానికి, ఒక మనిషిని సర్వనాశనం చేయడానికి, వినాశనం చేయడానికి సంచరిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక 8వ వచనం, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడినే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతను వంటి వాడెవడనూ లేడు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, అపవాదిని దేవుడు అడుగుతున్నాడు, నీవు నా సేవకుడైన యోబుని గురించి ఆలోచించావా అని ప్రశ్నిస్తున్నాడు. భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడని సాక్ష్యం ఇస్తున్నాడు. భూమి మీద అతని వంటి వాడెవడూ లేడు అంటే నీతి విషయంలో, భక్తి విషయంలో అతని వంటి వాడు ఈ తరానికి ఇంకా లేడు అని అపవాదితో చెప్తున్నాడు. దేవుడు వేసినటువంటి ప్రశ్నకి అపవాది ఏ విధంగా సమాధానం చెప్తున్నాడో చూద్దాం. 9వ వచనం, అని అడగగా అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. చూసారా ఏముంటుందో, ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. నీ యందు ఊరకే నమ్మకం ఉంచాడు అనుకుంటున్నావా? ఏమి ఆశించకుండానే నిన్ను ఆశ్రయిస్తున్నాడు అనుకుంటున్నావా? కాదు, యోబు స్వార్థపరుడు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేస్తేవి కదా. నీవు యోబుకి, యోబు కుటుంబానికి, యోబు ఇంటికి చుట్టూ కంచె వేసావు కదా. అంటే దూరడానికి ప్రయత్నం చేసి ఉంటాడు. యోబు జీవితంలో కూడా ప్రవేశించి యోబుని శోధించాలని ప్రయత్నం చేశాడు. అయితే దేవుడు కంచె చూసి ఆగిపోయాడు. దేవుడు యోబుకి ఆశ్రయంగా నిలిచి ఉండడం చూసి ఆగిపోయాడు. ఇకపోతే ముందు వచనంలో దేవుడు నా సేవకుడైన యోబుని గురించి ఆలోచిస్తూ అనగానే ఏమనాలి? యోబు ఎవరు నాకు తెలియదే అని అనడం లేదు. నీవు అతనికి కలిగిన సమస్తమునకు కంచె వేస్తూ కదా అంటున్నాడు అని అంటే యోబు గురించి అపవాదికి ముందే తెలుసు. కాబట్టి ప్రతి వ్యక్తిని గురించినటువంటి డీటెయిల్స్ A to Z అపవాదికి తెలుసు. అయితే ఈ మధ్య కాలంలో పాస్టర్లుగా పిలువబడుతున్న వారు అపవాదిని ఎలా అపార్థం చేసుకున్నారు అని అంటే, అపవాది చాలా చిన్నవాడు, అపవాది మనం అనుకున్నంత డేంజర్ కాదు, ప్రమాదం కాదు. ఒక ప్రార్థన చేసినటువంటి కొబ్బరిని తీసుకొని సిలువు గుర్తేస్తే అపవాది వెళ్ళిపోతుంది, లేదా టచ్ అనగానే అపవాది వెళ్ళిపోతుంది అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా టచ్ అంటే అపవాది వెళ్ళిపోతుంది అనే భ్రమలో బ్రతుకుతున్నటువంటి పాస్టర్లకి నేను తెలియజేసేది ఏంటి అంటే, టచ్ అని మీరు వాడిని పడగొట్టడం కాదు. ఎప్పుడైతే మీరు టచ్ అంటే అపవాది పోతుంది అని అనుకున్నారో అప్పుడే వాడు మిమ్మల్ని పడగొట్టేశాడు. ఎందుకంటే అపవాదిని గురించి ఇంకా ఏమని రాయబడింది అని అంటే, వాడు అబద్ధమునకు జనకుడు. టచ్ అంటే అపవాది పడిపోతాడు అని మీరు ఎలా అయితే ఒక అబద్ధాన్ని నమ్ముతున్నారో, ఆ అబద్ధాన్ని మిమ్మల్ని నమ్మేటట్లుగా చేసింది వాడే అని నేను చెప్పదలుచుకుంటున్నాను. నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేస్తేవి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అపవాది ఏమంటున్నాడు? ఊరకే దేవుని యందు భయభక్తులు కలవాడాయన అంటే యోబు స్వార్థపరుడిని నిరూపించే ప్రయత్నం చేస్తుంది. యోబుని గురించి 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చూసాం కదా. ఇప్పుడు ఎవరైనా వచ్చేసి యోబులో పలానా తప్పు చూపించు అని నన్ను అడిగితే కనుక, ఏది 1వ వచనం నుంచి 5వ వచనాలు చూపించి యోబులో ఏదైనా అవలక్షణం చూపించు, యోబులో భక్తిహీనత చూపించు అని అంటే నేను చూపించలేను, ఎందుకని అక్కడ ఏం లేదు. కానీ అపవాది ఏం చేస్తున్నాడు అని అంటే, ఏమీ లేని చోట కూడా యోబుని నిందితుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అపవాది చాలా తెలివైనవాడు, మన ఊహకు కూడా అందదు. ఏమీ లేని చోట కూడా ఏదో ఉన్నట్టుగా సృష్టించగలడు, తన తంత్రముల చేత మాయ చేయగలడు. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేస్తేవి కదా. నీవు అతని చేతి పనిని దీవించడం చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. దేవుడు అడిగిన ప్రశ్నకి ఇలా సమాధానం చెప్తున్నాడు. నీవు యోబు ఆస్తిని, యోబు కుటుంబాన్ని, యోబుని ఆశీర్వదించావు, యోబు ఇంటి చుట్టూ కంచె వేశావు అంటే ఇప్పుడు కంచె తీయించే ప్రయత్నం చేస్తుంది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటిని దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా,
యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవేయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళాను. 11వ వచనం ఏంటి అని అంటే, అపవాది దేవుని పర్మిషన్ అడగడం. నీవు అతని కలిగిన సమస్తాన్ని, అంటే అతని ఆస్తిని, అతని పశువుల్ని, అతనికి ఉన్న కుమారుల్ని అందరినీ తీసివేస్తే అప్పుడు యోగు నిన్ను దూషిస్తాడు అని దేవునితో చెప్పడం జరిగింది. అందుకు దేవుడు ఏం చేశాడు అంటే, అతని ఆస్తి మీద, అతని పశువుల మీద, అన్నిటి మీద నీకు అధికారాన్ని ఇస్తున్నా, నువ్వు తీసేసాయి, అయితే అతని ప్రాణాన్ని మాత్రం ముట్టకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి అపవాది ఒక వ్యక్తి విషయంలో ఎంత దూరమైనా వెళ్తుంది, ఎంత దూరమైనా ఆలోచిస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఒక భక్తి పరుణ్ణి భక్తిహీనుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. సరే, ఇప్పుడు అపవాది యోగును ఎలా శోధించింది అనేది మనం చూద్దాం. 13వ వచనం. ఒక దినమున యోబు కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయొచ్చు, ద్రాక్షారసము పానం చేయొచ్చు అని ఉండగా ఒక దూత అతని ఎద్దుకు వచ్చి, ఎద్దులు నాగలు దున్నుచు గాడిదలు వాటి సమీపంలో మేయుచుండగా శబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నాను. ఒక రోజున ఏం జరుగుతుంది అంటే, యోబు కుమారులు కానీ యోబు కుమార్తెలు కానీ వాళ్ళ అన్న ఇంట భోజనం చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో యోబు దగ్గరికి ఒక వ్యక్తి పరుగున పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుని వచ్చి ఏమంటున్నాడు అని అంటే, ఎద్దులు నాగలు దున్నుచు గాడిదలు వాటి సమీపంలో మేయుచుండగా శబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గంతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానని. పొలంలో ఎద్దులు నాగలు దున్నుచూ ఉన్నాయి, గాడిదలు వాటి పక్కన మేస్తూ ఉన్నాయి. అయితే ఈ టైంలో ఏం జరిగింది అని అంటే, వేరే దేశం నుంచి లేదా వేరే ప్రాంతం నుంచి శబాయిలు అనే ఒక గుంపు వచ్చేసి వాటి మీద పడి వాటన్నిటిని దోచుకొని వెళ్ళిపోయారు. జరిగింది నీకు చెప్పడానికి నేను ఒక్కడిని వచ్చాను అని ఆ దూత యోబుతో చెప్తాడు. ఇక్కడ దూత అంటే దేవదూత అని కాదు. దూత అంటే అర్థం ఏంటి అని అంటే రాయబారి లేదా వర్తమానం అందించేవాడు. ఒక వ్యక్తి యోబు దగ్గరకు వచ్చి అక్కడ జరిగిన సన్నివేశాన్ని యోబుకి చెప్పాడు. ఎద్దులు సేద్యం చేస్తుంటే శబాయిలు వాటి మీద పడి వాటిని దోచుకొని గాడిదలు కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఇంతని ఎన్ని ఎద్దులు ఎన్ని గాడిదలు అనేది ఒకసారి 3వ వచనం చూద్దాం. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, 500 జతల ఎడ్లు అని అంటే 1000 ఎద్దులు, 500 ఆడుగాడిదలే 500, మరలా మగ్గాడిదలు కూడా ఉంటాయి కదా, అంటే దాదాపుగా 1000 ఎద్దులు, 500కు పైగా గాడిదలు తీసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ మనం చూస్తే యోబుకి ఎంత నష్టం జరిగింది. ఇది అర్థం కావడానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మానవుని స్వభావం ఎలా ఉంటుంది అంటే, ఒక పశువుని నాది అనుకున్న తర్వాత దానికి చిన్న గాయం అయినా సరే తనకి కలిగినంతగా ఫీల్ అయిపోతూ ఉంటాడు, తనకు కలిగినంతగా ఆవేదన చెందుతాడు. ఇది మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర మొబైల్ ఉంటుంది కదా, అది పొరపాటున కింద పడి చిన్న స్క్రాచ్ పడినా సరే, పగిలిపోకుండా చిన్న స్క్రాచ్ పడినా సరే నేను చాలా ఫీల్ అయిపోతాను. ఎందుకనంటే అది నాది కాబట్టి. అదే ఒక జంతువు విషయంలో కానీ ఒక వ్యక్తి విషయంలో కానీ అలా జరిగిందనంటే మనం విరవెల్లాడిపోతాం. అలాంటిది ఇక్కడ యోబుకి ఎంత నష్టం జరిగింది? 500 జతల ఎడ్లు పోయాయి. హఠాత్తుగా ఉన్న పరంగా 500 జతల ఎడ్లు పోయాయి, 500కు పైగా గాడిదలు తీసుకెళ్ళిపోయారు. కాబట్టి ఆ వ్యక్తి ఎంతో బాధపడి ఉంటాడు. ఇంకోటి మనం చూస్తే శబాయిల్ని ఇంతకి రేపింది ఎవరు అని అంటే అపవాది ఒక వ్యక్తిని ప్రేరేపించగలదు, ఒక వ్యక్తి చేత దొంగతనం చేయించగలదు, వ్యభిచారం చేయించగలదు, మోసం చేయించగలదు. ఇలా ఒకటేంటి దేవునికి వ్యతిరేకమైన క్రియలన్నింటినీ చేయించగలదు. ఇంకా చివరికి ఒక వ్యక్తి వచ్చి అక్కడ జరిగిన సన్నివేశాన్ని యోబుకి చెప్తాడు కదా, ఆ ఒక్కని మిగిలిచ్చింది కూడా అదే. ఎందుకనంటే యోబుకి అది విన్న వెంటనే గుండాగిపోయేంత పని అవ్వాలి. ఇక అపవాది పన్నాగం ఏంటి అని అంటే, యోబు దేవుని దూషించాలి. ఎవరైతే ఒక విషయాన్ని గుండె పగిలేలా చెప్తారో అలాంటి వ్యక్తిని ప్రేరేపించి సమాచారాన్ని తెలియజేయడానికి పంపిస్తుంది. మొత్తం పనివారినందరినీ చంపేసింది. అయితే ఈ ఒక్క వ్యక్తిని ఎందుకు గురించింది? ఈ సమాచారాన్ని యోబుకు తెలియజేయాలి. అప్పుడు యోబు దేవుని దూషించాలి కాబట్టి అపవాది వాడిని ప్రేరేపించి యోబు దగ్గర పంపించింది. ఇక్కడ మనం చూస్తే ఒకే సమయంలో దోచుకోవడం జరిగింది,
నరహత్య కూడా జరిగింది. అంటే అపవాది రక్తపాతాన్ని చిందించగలడు, రక్తపాతాన్ని తీసుకురాగలడు. 16వ వచనం. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులు పెట్టి కాల్చివేసెను. మొదట వచ్చిన వ్యక్తి ఇంకా ఆ సమాచారాన్ని చెప్తూ ఉన్నాడు, అది ఇంకా పూర్తి కాలేదు. ఈలోపు ఇంకో వ్యక్తి వచ్చేసి దేవుని అగ్ని ఆకాశం నుంచి వచ్చిపడి ఉన్న గొర్రెలన్నింటినీ దహించి వేసింది, కాల్చి వేసింది అని ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. ఇంకా అక్కడ జరిగిన సన్నివేశాన్ని పూర్తిగా వినకముందే ఇంకో వ్యక్తి చెప్తున్నాడు అని అంటే, యోబు తేట పడకూడదు, కుర్తి పడకూడదు, ఓ సరేలే ఇలా జరిగిందిలే అని ధైర్యపడకూడదు. అధైర్యపడాలని చెప్పేసి ఈ వ్యక్తిని రేపి ఈ వ్యక్తిని పంపించింది అపవాది. మనకు ఒక సమస్య వచ్చింది, దాని గురించి కొంచెం ఆలోచించి కుదుట పడదాం అనే లోపు ఇంకో సమస్య మీదకి వచ్చి పడుతుంది. అంటే ఏంటి, ఇలా ఒకదాని వెంబడి మరొకటి వచ్చింది అని అంటే మనం ఏం చేస్తాం, ఇన్ని సమస్యలు నాకు ఎందుకురా అని చెప్పి దేవుని దూషిస్తాం కదా. అందుకని యోబు దేవుని దూషించాలని చెప్పేసి ఒకదాని వెంబడి మరొకటి తీసుకువచ్చింది. ఇంకా మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే, రెండో వ్యక్తి వచ్చేసి దేవుని అగ్ని అని చెప్తున్నాడు. మొదటి వ్యక్తి ఏమన్నాడు, శబాయిలు వచ్చి నీ ఎడ్లని గాడిదల్ని తీసుకెళ్ళిపోయారు, మొత్తం పనివారిని అందరినీ హతం చేశారు అని మొదటి వ్యక్తి చెప్పాడు. కానీ రెండో వ్యక్తి దేవుని అగ్ని ఆకాశం నుండి వచ్చి ఈ మొత్తం గొర్రెల్ని దహించి వేసింది అని చెప్పాడు. ఎందుకు దేవుని అగ్ని అని చెప్పాడు అని అంటే, మొదటి సందర్భంలో యోబు ఏం చేయొచ్చు అని అంటే, ఓహో శబాయిలు ఎత్తుకెళ్ళిపోయారేమో అని శబాయిల్ని నిందించే ఛాన్స్ ఉంది. యోబు నిందించలేదు, ఒకవేళ నిందించడానికి శబాయిల్ని నిందించే ఛాన్స్ ఉంది. కానీ రెండవ సందర్భంలో రెండో వ్యక్తి వచ్చినప్పుడు దేవుని అగ్ని అని అతను చెప్పినప్పుడు ఇప్పుడు యోబు ఖచ్చితంగా ఒకవేళ అనాల్సి వస్తే దేవుని అంటాడు. ఎందుకని, దేవుడే కదా ఆకాశం నుంచి అగ్నిని పంపించింది. కాబట్టి యోబుకి ఇక్కడ శబాయిల్ని అనేదానికి ఛాన్స్ లేదు. అప్పుడు అది ఎలా అయినా సరే యోబుని దేవుని దూషించేటట్లుగా చేయడానికి ఇన్ని ప్రయత్నాలన్నీ చేస్తుంది. అందులో ఇది ఒకటి. 17వ వచనం. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు 3 సమూహాలుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దాన్ని తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. రెండో వ్యక్తి ఇంకా మాట్లాడుతున్నాడు, అతను చెప్పే సమాచారం ఇంకా పూర్తి కాలేదు. ఈలోపు మూడో వ్యక్తి వచ్చాడు. ఈ కల్దీయులు ఎవరు అని అంటే ఈ ఊస్ దేశానికి సమీపంలో ఉండే వ్యక్తులు. అయితే కల్దీయులు వచ్చారు. వాళ్ళు వచ్చేసి నీకు ఉన్నటువంటి 3000 ఒంటెల్ని దోచుకొని వెళ్ళిపోయారు, దీన్ని చెప్పడానికి నేను ఒక్కడిని మిగిలి ఉన్నానని ఆ మూడో వ్యక్తి చెప్పడం జరిగింది. 18వ వచనం. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయుచుండగా ద్రాక్ష రసం పానం చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయేది. మూడో వ్యక్తి ఇంకా మాట్లాడుచుండగా 4వ వ్యక్తి వచ్చాడు. 4వ వ్యక్తి వచ్చేసి నీ కుమారులు నీ కుమార్తెలు వాళ్ళ అన్నింట్లో భోజనం చేస్తున్నారు కదా, వాళ్ళు అలా తినుచూ త్రాగుచూ ఉండగా ఈ మధ్యలో అరణ్య మార్గంలో నుంచి అంటే అడవి ప్రాంతం నుంచి ఒక గొప్ప సుడిగాలి వచ్చేసి ఆ ఇంటి నలుమూలని కొట్టగా ఆ ఇల్లు కుప్పకూలిపోయింది. తద్వారా ఏం జరిగింది అని అంటే నీ కుమారులు కుమార్తెలు అందరూ నీ కుటుంబం అంతా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది, అందరూ చనిపోయారు అని ఆ వ్యక్తి చెప్పాడు. ఇప్పుడు యోబు గుండె ఎంత పతనం అయిపోయింది. ఒకవేళ ఆస్తి పోయింది అని అంటే తేరుకోవచ్చేమో, పనివారు పోయారు అని అంటే బాధపడి మరలా కుదిరిపడచ్చేమో, తన పిల్లలు హఠాత్తుగా అందరూ ఒకేసారి చనిపోయారు అని అంటే ఎంత కుమిలిపోయి ఉంటాడు, ఎంత మానసిక క్షోభని అనుభవించుంటాడు, ఎంత దుఃఖపడి ఉంటాడు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే యోబుకున్న సంతానం అంతా చనిపోయారు, యోబు పనివారు చనిపోయారు, యోబుకున్న ఆస్తి అంతా దోచుకొని వెళ్ళిపోయారు. ఇలా ఇన్ని రకాలుగా అపవాది యోబు జీవితంలో దాడి చేసింది. బహుశా నాకు తెలిసి ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఇంత త్వరగా కుప్పకూలిపోయి ఉంటాడు. ఈ యోబుకి కనీసం ఇంటికి వెళ్దామంటే ఇల్లు కూడా లేదు, అటు పిల్లలు లేరు, పశువులు లేవు, తన పనివారు లేదు, ఎవరూ లేరు యోబుకి. ఇప్పుడు తను ఒక్కడే ఒక బేకారిగా అయిపోయాడు. కాబట్టి అపవాది ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తినైనా సరే క్షణాల్లో తన్ని బిచ్చగానిగా చేసేయగలడు. అలాంటి క్రూర మనస్తత్వం కలిగినటువంటి అపవాది స్వభావాన్ని ఈనాడు పాస్టర్లు ఏ విధంగా చూపిస్తున్నారు అంటే అపవాదిని ఒక జోకర్ లాగా చూపిస్తున్నారు. ఒకవేళ యోబు జీవితంలో జరిగినటువంటి నష్టం కానీ మన జీవితంలో కనుక జరిగి ఉంటే జరగదులేండి, ఒకవేళ అనుకుందాం, మనం ఏమంటాం, ఆ యేసు ఉంటే నాకు ఇలా ఎందుకు జరుగుతుంది అని ఎన్నో రకాల ప్రశ్నలు మన హృదయంలో తలెత్తుతాయి.
అయితే ఇక్కడ యోగుకి ఇంత నష్టం జరిగింది కదా, ఎవరు యోగుని ఓదారుస్తారు? ఇప్పుడు మనకు ఏదైనా సమస్య వస్తే మనల్ని ఒకరు ఓదార్చరు అని అంటే మనకు ఒక ధైర్యం కలుగుతుంది. మనకి వీళ్ళు ఉన్నారు, మన కష్టాల్లో వీళ్ళు పాలు పంచుకున్నారు అని మనకు ఒక ధైర్యం ఉంటుంది. దాని ద్వారా మనం ఈ పరిస్థితులన్నిటిని దాటుకొని ముందుకు వస్తాం. కానీ ఇక్కడ యోగుని ఓదార్చడానికి తన పిల్లలు లేరు, తన పనివారు లేరు. ఇప్పుడు యోగుని ఎవరు ఓదార్చలేదు? ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. అయితే ఆ అమ్మాయి తనకి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా తన అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గరే పెరుగుతూ ఉండేది. ఆ అమ్మాయికి వాళ్ళంటే చాలా ఇష్టం, వాళ్ళకి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఎప్పుడు తను హాలిడేస్కి ఇంటికి వెళ్ళినా సరే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది తప్ప వాళ్ళ ఇంటికి వెళ్ళదు. అంటే ఎప్పుడన్నా రేర్గా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. తనకి సర్వస్వం వాళ్ళే అయ్యారు. అలాంటిది ఒకానొక సిచ్యువేషన్లో ఏం జరిగింది అని అంటే ఉన్న పలంగా వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఇద్దరు కూడా యాక్సిడెంట్లో చనిపోయారు. హఠాత్తుగా యాక్సిడెంట్లో చనిపోయారు. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? తల్లిదండ్రుల దగ్గర కంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గరే ఎక్కువ ఉంది. వాళ్ళతోనే ఎక్కువ సమయాన్ని గడిపింది. వాళ్ళతో ఎంతో సంబంధాన్ని కలిగి ఉంది. అలాంటిది ఉన్న పరంగా వాళ్ళు దూరం అయిపోతే ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయిని ఎవరు ఓదారుస్తారు? ఇందుకు ఆ అమ్మాయి తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అని అంటే కొన్నాళ్ళు ఎవరితో మాట్లాడకుండా ఉంటే పరిస్థితులన్నీ సర్దుమణుతాయని ఆ అమ్మాయి అలా ఆలోచించింది. ఇంకా సమాజంలో మనం చూస్తూ ఉంటాం కదా, వారికి ఇష్టమైన వాళ్ళు దూరం అయ్యారని చెప్పేసి చనిపోవడం ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ యోగు కేవలం తన ఆస్తిని మాత్రమే కోల్పోలేదు, ఎంతో మంది పని వాళ్ళని, తన పిల్లల్ని మొత్తాన్ని కోల్పోయాడు. అలాంటి యోగు నేను ఎవరితో మాట్లాడకుండా ఉంటే నా సమస్య ఎంత తీరిపోతుంది అని అనుకోవాలా. ఒకసారి యోగు ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు, ఏ విధంగా స్పందించాడు అనేది చూద్దాం. ఇక్కడ ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడకపోతే అదే పరిష్కారం అనుకుంది కాబట్టి ఆ అమ్మాయి రాంగ్ డిసిషన్ తీసుకుంది అని నేను చెప్పట్లేదు, జరిగింది చెప్పాను అంతే. అయితే ఇంతకంటే దారుణమైన స్థానంలో యోగు ఉన్నాడు. బహుశా ఇటువంటి స్థితి ప్రపంచంలో ఎవరికి వచ్చిండదు. అలాంటి సిచ్యువేషన్లో యోగు ఏమంటున్నాడో చూద్దాం. 20వ వచనం. అప్పుడు యోగు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గురిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిని వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోగు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. 20వ వచనం. అప్పుడు యోగు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గురిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను. ఏం చేశాడంటే యోగు తన వస్త్రాన్ని చింపుకొని తల వెంట్రుకలన్నింటినీ గురిగించుకొని సాష్టాంగ నమస్కారం చేసి మాట్లాడాడు. యోగు ఎందుకని తన వస్త్రాలను చింపుకున్నాడు అని అంటే ఎక్కువ బాధ అనిపించినప్పుడు, విపత్కరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఆనాటి కాలంలో ఉండే ప్రజలు తమ పై వస్త్రాలు చింపుకొని దుఃఖాన్ని చూపెట్టేవారు. ఇక మరొక కోణం ఏంటి అని అంటే ఒకసారి 21వ వచనం చూద్దాం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిని వచ్చి దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళదు. యోగు పుట్టేటప్పుడు దిగంబరిగా అంటే బట్టలు లేకుండా వచ్చాడు. దిగంబరిని తిరిగి వెళ్తాను అనే వాస్తవాన్ని యోగు అర్థం చేసుకొని దేవుడు నన్ను అలాంటి స్థితిలోకి తీసుకొచ్చాడు అని తనని తాను చూపించుకుంటున్నాడు. తన పై వస్త్రం తీసివేయడం, తన తల వెంట్రుకల్ని గొరిగించుకోవడం ద్వారా తాను దిగంబరునిగా ఉన్నాను అని చూపెడుతున్నాడు. మనం చూస్తాం కదా, పుట్టినటువంటి శిశువులకి వెంట్రుకలు పలుచుగా ఉంటాయి. అది యోగు చూపించడానికి తన తల వెంట్రుకలు గురిగించుకున్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎంత ఉన్నతమైన ఆలోచన కదా. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయన నామానికి స్తుతి కలుగును గాక అంటున్నాడు. నేను నా తల్లి గర్భంలో నుండి పుట్టేటప్పుడు ఏమి తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళను, ఈ మధ్యలో వచ్చిందంతా నాకు లాభమే కదా అని దేవుని సార్వభౌమ అధికారానికి లోబడ్డాడు. కానీ మనం ఎలా ఆలోచిస్తామనంటే ఏదైనా ఒక చిన్న ఆపరేషన్ జరిగినా, ఏదైనా నష్టం వచ్చినా, ఎవరైనా మనల్ని నిందించినా మనం ఎలా ఆలోచిస్తామనంటే నాకెందుకు ఈ బ్రతుకు అని చెప్పేసి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అంతకంటే ముందుగా దేవుణ్ణి పలు రకాలుగా దూషిస్తాము. అయితే యోగు జీవితంలో సర్వస్వాన్ని కోల్పోయాడు కదా. కోల్పోయింది ఒక ఎత్తు అయితే ఈ సూటిపోట్ల మాటలు ఇంకొక ఎత్తు. ఏంట్రా వీడు ఎంత అష్టదరిద్రుడా, ఉన్న పరంగా ఒక్క రోజులో తన ఆస్తి అంతా పోయింది, తన పిల్లలు చనిపోయారు, చెప్పడానికి ఎవరు లేరు అని ఈ విధంగా మాట్లాడుతుంటారు. ఒక పక్కేమో అన్నిటినీ కోల్పోయాని బాధపడాలా, లేకపోతే వీళ్ళనే మాటలకి తట్టుకొని నిలబడాలా అనే ప్రశ్నలు యోగుకి ఆ క్షణంలో ఎన్ని తలెత్తుంటాయో. యోగు అలాంటి పరిస్థితిలో నిలబడి కూడా ఒక ఉన్నతమైన మాటని చెప్పాడు. అదేంటి అని అంటే యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకుంది, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. ఇలా ఎంతమంది క్రైస్తవులు తమ జీవితంలో వచ్చిన
కష్టాలకు కానీ శోధనలకు కానీ ఏదైనా చిన్నవి కోల్పోతే వాటికి ఎంతమంది దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారు, ఎంతమంది ఇది దేవుడు నా జీవితంలో అనుమతించాడు అని గుర్తిస్తున్నారు. మనకి ఇంకా బైబిల్ ఉంది, మనకి మాదిరిగా క్రీస్తున్నాడు. ఇన్ని ఉన్నప్పటికీ మనం ఉన్నతంగా ఆలోచించలేకపోతున్నాం. కానీ ఏమి లేనప్పుడే, బైబిల్ లేనప్పుడే, ప్రవక్తలు లేనప్పుడే, క్రీస్తు రాకముందే యోబు ఎంత ఉన్నతమైన మాట మాట్లాడుతున్నాడు కదా. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకి స్తుతి కలుగును గాక. నిజానికి ఎంత బైబిల్ వచ్చి ఎంతమంది వ్యక్తులు మనకి సువార్తని ప్రకటించి ఇన్ని ఉన్న మనం యోబును ఓదార్చాలి. కానీ యోబు యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయాను అని మాట్లాడడం ద్వారా ఇప్పటికీ మనల్ని ఓదారుస్తూనే ఉన్నాడు. యోబు అలాంటి మాటలు మాట్లాడడం ద్వారా చరిత్రలో లిఖించబడ్డాడు, చరిత్రలో ఒక మాదిరిగా ఉన్నాడు. ఇప్పటికీ మనం యోబు వ్యక్తిత్వాన్ని గురించి, యోబు మాట్లాడిన ఆ ఉన్నతమైన మాటల గురించి మనం ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. ఇలా నీవు నేను ఎప్పుడు ఆలోచిస్తాము? అయితే అపవాది దేవుడితో అన్నాడు, నీవు అతనుకున్న సమస్తాన్ని మొత్తితే అతను నిన్ను దూషిస్తాడు అని అపవాది అనుకున్నాడు. అంటే దేవుడు సర్వస్వాన్ని యోబు దగ్గర నుంచి దూరం చేసేస్తే యోబు దేవుణ్ణి తిడతాడు, దేవుణ్ణి దూషిస్తాడు, పలు రకాలుగా మాట్లాడతాడు అని అపవాది అనుకున్నాడు. కానీ యోబు ఏమని ఆలోచించాడంటే, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకుని పోయాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. శబాయిలు వచ్చి ఎడ్లని గాడిదల్ని పట్టుకొని పోయినప్పుడు యోబు శబాయిల్ని చూడలా. కల్దీలు వచ్చి తన ఒంట్ల మీద పడినప్పుడు కల్దీల్ని చూడలా. ఇంకా అరణ్య మార్గం సుడిగాలు వచ్చి వాళ్ళ కుమారులు కుమార్తెలు ఉన్నటువంటి ఇంటిని నలుమూలలో కొడితే వాళ్ళంతా చనిపోయినప్పుడు యోబు సుడిగాలిని చూడలే. ఎలాగైతే ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి దేవుని అగ్ని వచ్చిందో, అలాగే దేవుని అగ్ని ఆకాశం నుంచి వచ్చి యోబుకున్నటువంటి 7,000 గొర్రెలను దహించి వేసిందో, యోబు ఆ అగ్నిని చూడలా. వీటి వెనక ఉండి నడిపించింది దేవుడని గుర్తెరిగి ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు అని ఆయన్ని స్తుతించాడు. అలాగే మన జీవితంలో వచ్చేటువంటి శ్రమలకి శోధనలకి కారణం దేవుడే అని గుర్తెరిగి దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని గుర్తించి ఆయన అధికారానికి లోబడ్డమే ఒక క్రైస్తవునిగా నీవు నేను చేయాల్సింది. అలాగే ఏ యెహోవా అయితే యోబుకి విస్తారమైన ఆస్తిని ఇచ్చాడో, ఏ యెహోవా అయితే యోబుకి బహుమంది పనివారిని ఇచ్చాడో, ఏ యెహోవా అయితే యోబుకి కుమారుల్ని కుమార్తెల్ని కలుగు చేశాడో, ఏ యెహోవా అయితే యోబుని ఆశీర్వదించాడో, అదే యెహోవా 2026 సంవత్సరాల క్రితం నీ కోసం నా కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిగా ఈ లోకానికి వచ్చి మన దోషాల నిమిత్తము మన పాపాల నిమిత్తము ఆయన శిలువకు అప్పగించుకున్నాడు. యోబుకి ఈ నిరీక్షణ లేదు, నా కోసం క్రీస్తు మరణించాడు, నా కోసం క్రీస్తు తన శిష్యుల్ని సువార్త ప్రకటించమని పంపించాడు, నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు, నా పాపాలని ఆయన తీసివేశాడు అనే నిరీక్షణ యోబుకి లేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే మనం యోబు కంటే ఎంతో ధన్యులు, ఎంతో గొప్ప వాళ్ళవి. ఎందుకనంటే క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు, యోబు కోసం ప్రాణం పెట్టాల. ఒకవేళ 2026లో కనుక యోబు ఉండి ఉంటే, మన భాషలో చెప్పాలంటే మీరు నాకంటే చాలా అదృష్టవంతులు, నాకు ప్రవక్తల గ్రంథాలు లేవు, యేసు ప్రభువు అంటే ఎవరు తెలియదు, ఆయన నా కోసం ప్రాణం పెట్టలేదు, మీకోసం మీ దోషాల కోసం మీ పాపముల కోసం ఆయన ప్రాణం పెట్టాడు అని యోబు మనతో మాట్లాడి ఉండేవాడు. కానీ అలాంటివి ఏమీ లేని పరిస్థితుల్లో యోబు అంత అద్భుతమైన మాట మాట్లాడాడు అని అంటే, ఇన్ని ఉన్న మనము ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా దేవుని స్తుతించాలి, ఏ విధంగా ఆయన్ని కొనియాడాలి. ఆయన ఇచ్చిన సమస్తాన్ని బట్టి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన సార్వభౌమ అధికారానికి లోబడుతూ ప్రతినిత్యం ఆయన స్తుతించిన ఎప్పటికీ రుణస్థులమే. కాబట్టి క్రైస్తవ జీవితంలో శ్రమలు అనేది సాధారణంగా వస్తూ ఉంటాయి. ఒక క్రైస్తవురాలికి వచ్చిన శ్రమ అనేది మరో వ్యక్తికి రాదు. ఎందుకు అనంటే, లోకంలో ఒక సామెత ఉంది, బొట్లో ఉన్న చేపలకి ఎవరైనా గాలం వేస్తారా? వీరు వాళ్ళు ఎలాగో దేవునికి బయట ఉన్నారు, దేవునికి బయట ఉన్న వాళ్ళ జోలికి అపవాది సాధారణంగా వెళ్ళడు. అయితే ఒక్క క్రైస్తవ జీవితంలోనే మనం ఈ శ్రమల్ని చూస్తాం. క్రైస్తవులు అంటే ఎవరు? చర్చికి వెళ్ళి మేము యేసు ప్రభువులో దిగాం, మేము యేసు ప్రభువుని కొలుస్తున్నాం, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మేము యేసు ప్రభువులో ఎక్కాం అనేవాళ్ళు కాదు. క్రైస్తవులు అంటే ఎవరు అనంటే, ఎవరైతే తాము పాపులమని గుర్తెరిగి పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మ రూపేణ యేసుక్రీస్తుని అంగీకరించి సాక్ష్యం ఇస్తారో వాళ్ళని క్రైస్తవులు అంటారు. అంతేగాని యేసు ప్రభువులో దిగిన వాళ్ళని, యేసు ప్రభువులో ఎక్కిన వాళ్ళని, యేసు ప్రభువులో కొలిచిన వాళ్ళని క్రైస్తవులు అన్నారు. కాబట్టి క్రైస్తవ జీవితంలో శ్రమ అనేది చాలా మంచిది. శ్రమ వచ్చినప్పుడే మనం దేవుని మీద ఆధారపడతాం, దేవుణ్ణి ఆశ్రయిస్తాం. ఒకవేళ మన జీవితంలో శ్రమలు కానీ శోధనలు కానీ రాలేదనుకో, మనం దేవుని మర్చిపోయి శుభ్రంగా తినేసి పడుకుంటాం, అంతమించి ఇంకేం చేయవు. కాబట్టి క్రైస్తవ జీవితంలో శ్రమ అనేది చాలా అవసరం కూడా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదము. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనం అతిశయపడాలి. ఎందుకనంటే
శ్రమలు అందరికీ రావు. ఒక క్రైస్తవుడు అనుభవించేటువంటి శ్రమలు ఇంకెవరు అనుభవించరు. ఎప్పుడైతే మనం శ్రమల గుండా ప్రయాణం చేస్తామో అప్పుడు మన జీవితం అనేది బాగుంటుంది. అప్పుడు మనం దేవుని మీద ఎక్కువ ఆధారపడతాం, దేవుణ్ణి ఆశ్రయిస్తాం. అయితే ప్రతిసారి శ్రమ వచ్చినప్పుడు పరిష్కారం కోసం కాకుండా దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటే అది క్రైస్తవ్యం బోధించేది. కాబట్టి మనం సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కోసం చూడకుండా దేవుని బట్టి ధైర్యంగా ఉండాలి. ఇదే యోబు కూడా చేసింది. నా తల్లి గర్భంలో నుండి నేను దిగంబరనే ఉచితిని, దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళగలను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అంటే యోబు ఇక్కడ తన సమస్యలకి పరిష్కారం కోసం చూడట్లేదు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఆయనకు తెలియకుండా నా జీవితంలో ఏది అనుమతించబడలేదు. కాబట్టి ఆయన యందు నేను సంతోషపడతా, ఆయన్ని ఆరాధిస్తా, ఆయన్ని ప్రేమిస్తా అని యోబు చెప్తున్నాడు. అలాగే మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే పరిష్కారం కోసం ఆలోచించకుండా దేవుని మీద ఆధారపడదాం, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. అలా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిద్దాం. ఇక నేను ఇందాక ఒక అమ్మాయి గురించి చెప్పాను కదా, ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడకపోవడమే పరిష్కారం అనుకుంది. కానీ ఆ అమ్మాయి ఒకసారి బైబిల్ దగ్గరికి వచ్చి యోబు గ్రంథం 1వ అధ్యాయాన్ని కనుక చదివి ఉండినట్లయితే ఎవరితో మాట్లాడకుండా ఉండడం అనే నిర్ణయాన్ని తీసుకునేది కాదు. తను ఇది దేవుని సార్వభౌమ అధికారం, సోవర్నిటీ ఆఫ్ గాడ్ అనేది గుర్తించి తనకు వచ్చిన సమస్యను బట్టి ధైర్యం తెచ్చుకునేది. ఇక చివరగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, కాబట్టి శ్రమ అనేది దేవునికి తెలియకుండా రాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులు భయపడుతూ ఉంటే క్రీస్తు ఏమని చెప్తాడు అంటే, 5 పిచ్చుకలు 2 కాసులకి అమ్మబడుతూ ఉంటే అయినా మీ పరలోకపు తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒక్కటి కూడా నేలన పడదు. అయితే మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, వాటికంటే శ్రేష్ఠులు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి అని చెప్తాడు. అంటే క్రీస్తుకి ప్రతి చిన్న విషయము లెక్కే. కాబట్టి మనం ప్రతి దానికి అధైర్యపడకూడదు. ఈ తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో లెక్కించాడు క్రీస్తు. కాబట్టి మనం దేనికి భయపడకూడదు. తల వెంట్రుకలనే లెక్కించినోడు మన తల తెగే సిచ్యువేషన్ వస్తే ఊరకుంటాడా? ఆయన శిలువ మీద ప్రాణం పెట్టి మనల్ని రక్షించింది చంపడానికి. ఒకసారి ఆలోచించండి. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు దీని వెనకాల దేవుని హస్తం ఉందని గుర్తెరిగి దీని ద్వారా దేవుడు నాకేదో ఒక అనుభవాన్ని నేర్పించాలనుకుంటున్నాడు అనేది మనసులో పెట్టుకొని ప్రతినిత్యం దేవుణ్ణి ఆశ్రయించాలి అనేది నా ఉద్దేశానికి. కాబట్టి ఆయనకు తెలియకుండా మన జీవితంలోకి ఏది రాదు. శ్రమ వచ్చినా బాధ వచ్చినా ఆయనకు తెలియకుండా మన జీవితంలో అనుమతించబడదు. కాబట్టి ప్రతి దానికి అధైర్యపడద్దు. క్రీస్తుని బట్టి ధైర్యం తెచ్చుకోండి, క్రీస్తుని బట్టి నమ్మకం ఉంచండి, క్రీస్తు యందు విశ్వాసం ఉంచండి అనేది నేను చెప్పదలుచుకున్న విషయం.